గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణం వాసవి క్లబ్ గుంటూరు ఆధ్వర్యంలో సేవకు నిలయంగా మారిందని సంస్థ సభ్యులు గుడిపాటి భాస్కర్ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా అన్నదాన సంతర్పణ కార్యక్రమం దాతల సహకారంతో చాలా చక్కగా జరుగుతుందన్నారు. వేసవి దాహర్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమంతో పాటు ధర్మ చలివేంద్రాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద వాసవి క్లబ్ గుంటూరు ఆధ్వర్యంలో ఆదివారం పాదచారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ వాసవి క్లబ్ గుంటూరు సేవా దృక్పథంతో పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. సేవ అంటే వాసవి క్లబ్ గుంటూరు అనేలా పలు కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి ఆదర్శంగా నిలిచామని వెల్లడించారు. దాతల సహకారంతో రానున్న రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గుంటూరు అధ్యక్షులు నగేష్, కార్యదర్శి ఆంజనేయులు, ట్రెజర్ గ్రంథి శ్రీనివాసరావు, అన్నదాన ట్రస్ట్ కమిటీ చైర్మన్ నూనె కిషోర్, టి సుబ్బారావు, డి రవి, బాబ్జీ, మణి, నాగభూషణం, బాపారావు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి. ఆరగ్రహారం గుంటూరు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణం నందు గత కొన్ని సంవత్సరాలుగా వాసవి క్లబ్ గుంటూరు ఆధ్వర్యంలో 365 డేస్ అన్నదాన సమర్పణ కార్యక్రమం చాలా చక్కగా దాతల సహకారంతో చాలా చక్కగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వాసవి క్లబ్ గుంటూరు పిఎస్సి టీము వాళ్ళ టీంతో చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా అధ్యక్షులు కొంజేటి నగేష్ గారు మరియు సెక్రటరీ పల్లపోతు ఆంజనేయులు గారు మరియు ట్రెజరర్ గ్రంథి శ్రీనివాసరావు గారు పిఎస్టీలుగా ఉంటూ అన్నదాన కమిటీ చైర్మన్గా నూనె కిషోర్ గారు మరియు దేశ్ రవి గారు అండ్ తాళ్ళూరు సుబ్బారావు గారు మరియు కోటేశ్వరరావు గారు, ఇక్కడ మణి వచ్చేసరికి చలివేంద్రం కమిటీ చైర్మన్గా బాబ్జీ గారు, మణి గారు, సుబ్బారావు గారు, నాగభూషణం గారు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మన క్లబ్ సభ్యులు దాతల సహకారంతో చాలా చక్కగా ఏ ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా కూడా ఇంత చక్కగా కార్యక్రమం చేయటం, దాహార్తిని తీర్చడానికి ఈరోజు మజ్జిగ పంపిణీ కూడా ఏర్పాటు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సీజన్కి కూడా 100 రోజులు తగ్గకుండా కూడా ఈ కార్యక్రమం చలివేంద్రకం పంపిణీ కార్యక్రమం కూడా చాలా చక్కగా చేస్తున్నారు. చెప్పాలంటే ఒక క్రమశిక్షణతో, ఒక నిబద్ధతతో, ఒక మంచి శుద్ధిగా ఫుడ్ తయారు చేసి దాతల సహకారంతో చేయడం నిజంగా చాలా హర్షణీయం. వీరందరూ కూడా మంచి వ్యాపారంలో ఉన్నత స్థితిలో ఉంటూ కూడా సమాజానికి సేవ చేయాలని ఒక మంచి సౌహృద భావంతో ప్రతిరోజు కూడా 1.5 hour ఈ దేవస్థాన ప్రాంగణంలో ఉండి సమాజంలో ఉన్నటువంటి వీరందరికీ కూడా లబ్ధిదారులకి చేయడం నిజంగా వారందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇట్లానే ముందు రాబోయే టీంలు కానీ వాళ్ళందరూ కూడా కొనసాగించాలి. ఈ కార్యక్రమానికి కూడా మన దేవస్థానం ఈవో అయినటువంటి దుర్గా గారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. వారికి కూడా అభినందన తెలియజేస్తూ ఒక ల్యాండ్ మార్క్గా ఈరోజు అమ్మవారి ప్రాంగణం ఈ ల్యాండ్ మార్క్గా సేవా దృక్పథకు సేవ చేయడానికి ఇది ఒక ల్యాండ్ మార్క్గా తయారు చేసినందుకు వీరందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ